Okay, please gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడదెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాన్యుడు, సహస్ర కోటి
కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ద మార్నింగ్ సెషన్. ఓషో గారిని ఆహ్వానించుకుంటూ ద మస్టర్డ్ సీడ్. ఈరోజు మస్టర్డ్ సీడ్లో చాలా అద్భుతమైన విషయాలు చెప్పుకుంటున్నాం. ఫ్రిక్షన్ మెథడ్ అనేది ఒకటి ఉంది. ఆ ఫ్రిక్షన్ మెథడ్ అనేది ఎంతో ప్రమాదకరమైన ఫ్రిక్షన్ మెథడ్. దాన్ని సూఫీ సెయింట్స్ వాడారు, అలాగే జీసస్ క్రైస్తు వాడారు. అది ఏంటి, ఎలా సాధన చేశారు ఆయన అని. అలాగే ఈ ఫ్రిక్షన్ మెథడ్ అనేది మనము మన పురాణాల్లో చెప్పుకుంటే త్రేతాయుగంలో లక్ష్మణుడు ఆ ఫ్రిక్షన్ మెథడ్ వాడాడు. అలాగే మనం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఆ ఫ్రిక్షన్ మెథడ్ గురించి ఉద్దేశించి ఆయన అన్నారు. అది ఏమిటి అనే విషయాలు, ఆ రహస్యాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఫ్రిక్షన్ మెథడ్ వాడినటువంటి గుజ్జీఫ్ ఏ విధంగా ఉన్నారు, అది ఆయన ఎంత ప్రమాదకరమైన ఫ్రిక్షన్ మెథడ్ వాడారు అనేదాన్ని, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మస్టర్డ్ సీడ్లో సెకండ్ సేయింగ్స్లోనే ఇంత ఎక్స్ప్లెనేషను, ఇంత డెప్త్ వెళ్తున్నారు ఓషో గారు. నౌ లెట్ ఇస్ గో టు ద టాపిక్. అంటే మనం రాత్రి 10 గంటలకు పడుకుంటాం అనుకోండి, ఇది ప్రయత్నించి చూడండి అని అంటున్నారు ఆయన. కానీ ఇది ఈ మెథడ్ ప్రయత్నిస్తే గెలవాలి, ఓడిపోకూడదు. ఓడిపోతే మన మీద మనకి కాన్ఫిడెన్స్ పోతుంది. సో చేశామంటే చేసి తీరాల్సింది, అంతే, వెనక్కి తిరిగి చూడకూడదు. అలాంటి మెథడ్స్ ఇవి. అందుకోసమే ముందే చెప్పుకున్నాం ఈ ఫ్రిక్షన్ మెథడ్ ఎంత ప్రమాదకరము అనేది. ప్రమాదం అంటే ఏమీ లేదు, మన కాన్ఫిడెన్స్ మనం కోల్పోకూడదు, మన మీద మన నమ్మకాన్ని కోల్పోకూడదు. సరే, చూద్దాం ఇంకా మరిన్ని విషయాలు. అయితే ఇది ప్రయత్నించి చూడండి అంటారు ఆయన. ఏమిటి ప్రయత్నించి చూడటం? మీరు రాత్రి 10ంటికి పడుకుంటారు. సడన్గా మీకు నిద్ర ఆవహిస్తూ ఉంటుంది. రోజు మీరు 10 గంటలకు పడుకుంటారు, నిద్ర ఆవహిస్తూ ఉంటుంది. అయితే నిద్రపోవద్దు. వాళ్ళు గుడాకేశ ధ్యానం అన్నారు. అది మరి వాళ్ళు ఏం చేశారనేది నాకు ఐడియా లేదు. గుడాకేశ అంటే ఆ కళ్ళు మూసుకుని కూర్చున్నారు, అవేర్నెస్లో ఉన్నారా లేదా అనేది నాకు తెలియదు. అయితే ఇక్కడ డోంట్ గో టు స్లీప్, నిద్రపోకూడదు. సూఫీసు ఈ మెథడ్ని తరచుగా వాడతారు. జీసస్ కూడా వాడాడు, చాలా జాగ్రత్తగా జాగరూకుడై వాడాడు. అయితే ఫర్ ద హోల్ నైట్ హీ వుడ్ నాట్ స్లీప్. జీసస్ సాధన గురించి ఇప్పుడు మనకు చెప్తున్నారు. రాత్రంతా నిద్రపోలేదు. అలాగే 40 రోజుల పాటు, రాత్రి పగలు 40 రోజులు, డే అండ్ నైట్, రాత్రిలో అసలు నిద్రపోలేదు. అలాగే ఒంటరిగా ఉన్నాడు, ఎక్కడ, కొండల్లో ఉన్నాడు, వితౌట్ స్లీపింగ్. ఏం జరిగింది? వాట్ హ్యాపెన్స్? నిద్ర లేకుండా 40 రోజుల పాటు ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు నిద్రపోతే రాత్రి, ఇప్పుడు డోంట్ స్లీప్ ఎట్ 10, మరి కొన్ని నిమిషాల పాటు మీకు తీవ్రంగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది, లేదంటే చాలా ఇంకా సోమరితనంగా అనిపిస్తుంది, మందంగా అనిపిస్తుంది, రకరకాలుగా అనిపిస్తుంది, నిద్ర వచ్చేసి ఆవహిస్తుంది, అట్లా ఇట్లా చిరాగ్గా ఉంటుంది. అయినా ఆ స్లీప్నెస్ని, ఆ నిద్ర అవస్థని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దాంతో ఫైట్ చేయాలి. ఫ్రిక్షన్ అంటే అదే. ఆ బద్ధకంలో పోకూడదు, నిద్రలోకి జారిపోకూడదు, ఆ రాత్రంతా అలా మెలకువగా ఉండాలి. అక్కడ ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. మీరు రెండుగా విడిపోతారు. మీలో ఒకళ్ళేమో నిద్రపోమంటారు, ఒకళ్ళేమో నో, నిద్రపోవడానికి వీలు లేదు అని అంటారు. ఇక్కడ రెండుగా విడిపోతాం మనం. ఒకటేమో నిద్రపోవాలనుకుంటుంది, ఒకటేమో వద్దనుకుంటుంది. అక్కడ రెండుగా విడిపోయి మీరు ఫైటింగ్ జరుగుతుంది లోపల. అది ఫ్రిక్షన్ అనమాట, ఘర్షణ, రాపిడి అని కూడా అంటారు. సో అక్కడ రాపిడి అనేది ఒక అగ్ని పుట్టింది. అక్కడ అగ్ని, అవేర్నెస్ పుడుతుంది. అక్కడ దీనికి మీరు ఈళ్ళు కాకూడదు, లొంగిపోకూడదు. సడన్గా ఎప్పుడైతే మీరు లొంగిపోకుండా అలాగే మీరు రెసిస్ట్ చేస్తూ వచ్చారో ఏం జరుగుతుంది? అక్కడ మీకు సడన్గా ఆ నిద్ర అంతా ఎగిరిపోతుంది. మళ్ళీ నిద్రపోవాలన్నా నిద్రపోలేరు.
మార్నింగ్ ఫ్రెష్గానే ఉంటారు, మార్నింగ్ ఫ్రెష్గానే ఉంటారు. సడన్గా మొత్తం అంతా నిద్రంతా వెళ్ళిపోయి ఫ్రెష్గా ఉంటారు. నిద్రపోవాలన్నా నిద్రలేరు. ఏం జరిగింది? అక్కడ 2 రకాలుగా సంభవిస్తుంది. అక్కడ 2 పాసిబిలిటీస్. ఫ్రిక్షన్ మెథడ్. ఆ ఫ్రిక్షన్ వలన, ఘర్షణ వలన, ఆ రాపిడి వలన ఎనర్జీ క్రియేట్ అయింది. ఆ ఎనర్జీ వలన మీరు ఫ్రెష్గా ఉన్నారు. ఎనర్జీ ఎప్పుడూ కూడా రాపిడి వలనే క్రియేట్ అవుతుంది. మామూలుగా సైన్స్ అంతా దాని మీద ఆధారపడి ఉంది. ఎనర్జీ ఏ విధంగా క్రియేట్, డైనమోస్ జస్ట్ ఫ్రిక్షన్ వలన, టెక్నిక్ వల్లనే అక్కడ ఫైటింగ్ అనమాట. రెండు వస్తువుల మధ్య ఫ్రిక్షన్ అంటే ఘర్షణ. సో యూ క్రియేట్ ఏ వార్. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? మీ శరీరంలో ఒక యుద్ధం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు శరీరంలో యుద్ధం, బయట యుద్ధం కాదు, లోపల యుద్ధం. యూ వాంట్స్ టు గో టు స్లీప్. ఇక్కడ ఏమవుతుంది? మీ బాడీ ఏం కోరుకుంటుంది? నిద్రపోవాలంటే. మీరేమో వద్దు అంటారు. అక్కడ ఘర్షణ, అక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు లొంగిపోతే వేస్ట్. అది చాలా వేస్ట్. ఎందుకంటే మీరు లొంగిపోయారనుకోండి, బాడీ విజయం సాధిస్తుంది. మీ కాన్షియస్ ఏంటి? నేను గెలవాలనుకున్న కాన్షియస్ శరీరానికి లొంగిపోతే, శరీరం చెప్పినట్టుగా నిద్రపోయినట్టయితే అయిపోయాయి, ఓడిపోయారు. సో మీరు ట్రై చేయండి. ఎలా ట్రై చేయాలంటే బాగా గట్టిగా నిర్ణయం తీసుకుని ట్రై చేయాలి. ఓన్లీ ట్రై విత్ ఎ మైండ్ డిటర్మైన్డ్ నాట్ టు ఈల్డ్. మీ మనసులో గట్టి నిశ్చయం చేసుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లొంగిపోను అని, నిద్రకి లొంగిపోను. లేకపోతే అసలు ప్రయత్నించనే వద్దు. ప్రయత్నిస్తే గెలవాలి, లేకపోతే అసలు ప్రయత్నించనే వద్దు అంటారు ఓషో గారు. అది అక్కడున్న కీ పాయింట్. సో ఇఫ్ యూ ట్రై దెన్ యూ హ్యావ్ టు విన్. మీరు ప్రయత్నిస్తే గెలవాలి. మనము ఒక సినిమాలో అది స్టార్ వార్స్ అనేటువంటి సినిమాలో ఒక అతను అంటాడు అనమాట, ట్రై చేస్తాను అని అంటాడు. అప్పుడు మాస్టర్ ఏమంటాడంటే ట్రై నాట్ డూ ఇట్ అంటాడు. అలా అనమాట. ట్రై చేస్తాను అని అంటే హాఫ్ హార్టెడ్గా, ఫుల్గా కాన్ఫిడెన్స్ లేదు. డూ ఇట్ అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ ఇట్. చేసే తీరాలి, ఇలా ఉండాలన్నమాట. సో యూ హ్యావ్ టు డూ ఇట్. ట్రై నాట్, డూ ఇట్. ఇక్కడేమో ట్రై అంటున్నారు ఓషో గారు, కానీ డూ ఇట్ అంతే, చేయాలి. ఇఫ్ యూ డోంట్ విన్ యు ఆర్ లాస్. ఓడిపోతే ఇంకా అంతే, ఓడిపోవడమే. ఇంకా మీరు విన్ కాకపోతే, విజయం సాధించకపోతే ఓడిపోతారు. కారణం మీ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. మీ కాన్షియస్ విల్ బికమ్ వీక్. మీలో ఉన్న చైతన్యం వీక్ అయిపోతుంది. బాడీ అహహా అని అది బలపడిపోతుంది. సో ఇలా చాలాసార్లు లాస్ అయిపోవచ్చు. అది అంటే దేర్ ఈజ్ ఎ లెస్ అండ్ లెస్ పాసిబిలిటీస్ ఆఫ్ విన్నింగ్. ఈ విషయంలో తక్కువ సార్లు మాత్రమే గెలుపు ఉంటుంది, ఎక్కువ సార్లు ఓటమే ఉంటుంది. ఒక్కసారి ఎనీ ఫ్రిక్షన్ మెథడ్ వాడినప్పటికీ దెన్ మేక్ ఇట్ పాయింట్ టు విన్. ఫ్రిక్షన్, ఘర్షణ పెట్టుకున్నామంటే, రాపిడి పెట్టుకున్నామంటే అది సాధించాలి. ఎవరి మీద రాపిడి కాదు మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ లిటరల్గా తీసుకోకండి. అది మీ లోపల సాధన విషయంలో అది డెప్త్ వెళ్ళడానికి. అంటే అది ఓడిపోవడం కోసం కాదు. ఆ యుద్ధము లేదా ఆ యుద్ధము గెలుపు కోసమే. ఒకసారి విన్ అయితే ఇంకా మీ లోపల డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. శరీరంలో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. విన్ అయితే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడు మీరు విన్ అయ్యే కొలది ఎనర్జీ అద్భుతంగా మీ ప్రతి పార్ట్లోనూ ఎనర్జీ అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా మీ కాన్షియస్ బలపడుతుంది. ఎవ్రీ ఫైట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఫైట్ అంటే విన్ అవ్వాలి, అంటే మీరు చేసే యుద్ధంలో మీరు గెలవాలి. అది అక్కడున్న పాయింట్. ఇంకా మరింత బలపడాలి. అప్పుడు మొత్తం ఓల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ అబ్జర్వ్డ్ బై ది
సెల్ఫ్. మీ ఆత్మకు మరింత బలం చేకూరుతుంది. మీ స్వయానికి ఆత్మ బలపడుతుంది. అంటే ఆత్మకు బలమా బలహీనమా మళ్ళీ ఈ డెఫినేషన్స్ జోలికి వెళ్ళకండి. మీ స్వయానికి ఇంకా మరింత ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఇంతవరకు అది. అయితే మనం ఉదాహరణ కూడా మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఏంటంటే లక్ష్మణుడు అంటే 14 సంవత్సరాల పాటు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్కడ ఏమైంది, రాత్రి పగలు నిద్రపోకుండా ఉన్నాడు. పగలు లేదు, రాత్రి లేదు, కాపలా. రాత్రి పగలు ఫుల్గా నిద్ర లేకుండా ఉన్నాడు. ఆయన 14 సంవత్సరాలు. ఓకే. జీసస్ 40 రోజులు ఉన్నాడు. ఓకే. ఇంకెవరున్నారు? గుడాకేశ అని మనం అర్జునుని గుడాకేశ అంటే నిద్రని జయించిన వాడు. నిద్రను జయించాడంటే రాత్రి కూడా కదా నిద్రపోయేది, మరి పగలు కూడా నిద్రపోతాడా? లేదు. అంటే అక్కడ నిద్రని జయించిన వాడు గుడాకేశ అంటే రాత్రిపూట నిద్రను జయించిన వాడు. అక్కడ ఆ విధంగా మనకి పురాణాల్లో సంకేత రూపంలో ఈ యొక్క ఫ్రిక్షన్ మెథడ్ గురించి చెప్పాను. అలాగే సూఫిసెంట్స్ ఈ ఫ్రిక్షన్ మెథడ్ వాడతారని చెప్పాను. 40 రోజులు రాత్రి పగలు ఈయన నిద్ర లేకుండా కొండల్లో అలా ఉన్నారు. 40 days ఫాస్టింగ్. అంటే ఇది ఫాస్టింగ్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఓన్ ఎనర్జీ సెల్ఫ్ అయిపోయింది. అది గుర్జీఫ్ వాడిన మెథడ్ ఇంకా విచిత్రంగా ఉంటుంది. గుర్జీఫ్ అనే ఆయన బుద్ధుడి గురించి మనకి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మనకి తెలుసు. ఆ గుర్జీఫ్ చాలా అన్బిలీవబుల్ డేంజరస్ మెథడ్స్ వాడతాడు ఆయన. అందులో ఎప్పుడు చాలా పెద్దవాడైపోయాడు ఆయన. ఆయన చనిపోయే ముందు కొన్ని రోజుల ముందు ఆయన చాలా పెద్ద కార్ యాక్సిడెంట్ చేస్తారు. ఆయన కావాలనే చేశారు. నిజానికి ఆయన బెస్ట్ డ్రైవర్. ఎంత స్పీడ్ వెళ్తారంటే ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చేయలేదు. కానీ కావాలని యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు ఎంత ప్రమాదం జరిగిందంటే డాక్టర్లు కూడా నమ్మలేకపోయారు. మనిషి బతికి ఉండటం సాధ్యం కాదు అని. ఆ మనిషి అంత వయసులో దాదాపు బాడీ అంతా 60 ఫ్రాక్చర్స్ అయ్యాయి. అయితే ఆ కారు ముక్కలు అయిపోయింది. అంత స్పీడ్ వెళ్ళి కావాలని యాక్సిడెంట్ చేశాడు. అయితే వెళ్ళే ముందు అడిగారనమాట, ఏమండి ఎప్పుడు వస్తారు అని. వీలైతే సాధ్యమైతే ఈవినింగ్ వస్తాను, లేకపోతే చెప్పలేను అని ఆయన ముందే డిసైడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఆయన డ్రైవింగ్ చేస్తే, మామూలుగా డ్రైవింగ్ చేస్తే అక్కడ ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళు ఇంకా అంచులో కూర్చుని భయపడి చచ్చిపోయేవాడు. అమ్మో ఏం జరుగుతుంది, ఈ క్షణంలో ఏం జరుగుతుందో అని. ఎలాంటి రోడ్లైనా ఎలాంటి స్థితిలో అయినా సరే చాలా ఫాస్ట్గా వెళ్ళేవాడు. అటు ఎటు అసలు ఆయన ఫాస్ట్నెస్ ఏది అడ్డం వస్తుంది అని అంటే ఇంకా దేన్ని కొట్టడు, ఏది యాక్సిడెంట్ చేయలేదు. అంత చాలా ట్రాఫిక్ రూల్స్, అసలు ఆయన ట్రాఫిక్ రూల్సే నమ్మడు ఆయన. సో అలాంటి వ్యక్తి చాలా యాజ్ ఫాస్ట్ ఎనీథింగ్, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఫుల్ అవేర్నెస్లో ఉన్న వ్యక్తి కావాలని యాక్సిడెంట్ చేశాడు. సో అక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఆయన యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏం చేశాడు అని అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నీడలో కూర్చున్నాడు. వెళ్ళి మొత్తం బాడీ అంతా ఫ్రాక్చర్స్ అయిపోయాయి. మళ్ళా అప్పుడు అంతా చూసిన తర్వాత హాస్పిటల్లో చూసిన తర్వాత ఏంటి ఇదంతా ఎలాంటి అంటే ఇది ఫ్రిక్షన్ మెథడ్ వాడాడు. పైపెచ్చు డాక్టర్లు అతనికి వైద్యం చేసేటప్పుడు అనెస్థీషియా, స్పృహలోనే ఉన్నాడు, స్పృహ కోల్పోలేదు. మొత్తం బాడీ అంతా ఫ్రాక్చర్స్ అయినా స్పృహ కోల్పోలేదు, అవేర్నెస్లోనే ఉన్నాడు. అవేర్నెస్లో ఉంటూ అతనికి డాక్టర్గా చెప్పాడనమాట, నాకు అనెస్థీషియా ఇవ్వద్దు, నాకు ఆపరేట్ చేసేటప్పుడు కానీ ఏమి చేసేటప్పుడు కానీ అనెస్థీషియా ఇవ్వద్దు, నేను అలర్ట్గానే ఉంటాను అన్నాడు. అది ఏంటంటే ఆ ఘర్షణ, రాపిడి శరీరం మీద అంతా ఇలా చేయాలి అలా చేయాలని కాదు, ఇలా సంకేతంగా మనకు మాస్టర్స్ ఈ విధంగా చూపించిన విషయాన్ని ఓషో గారు చెప్తున్నారు. సో ఆ కాన్షియస్లో తన కేంద్రంలో తాను ఉన్నాడు. అయితే ఎర్త్లీ లేయర్ కంప్లీట్గా సెపరేట్ అయిపోయాడు. అంటే ఈ శరీరం నేను కాదు అనేటువంటి స్థితిలో కేవలం కాన్షియస్లో ఉన్నాడు. దాన్ని ఉపయోగించాడు.
నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. అంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ ద ప్యూర్ కాన్షియస్నెస్, కేవలం కాన్షియస్నెస్సే, నేను కేవల చైతన్యమే అనేటువంటి పాయింట్లో అన్నాడు. అయితే ఈ సెకండ్ సేయింగ్లో జీసస్ చెప్పే మీనింగ్ ఇదే, అర్థం ఇదే, ఆయన సాధన ఇదే. ఆయన ఏం చెప్పాడు? నేను ఈ భూమి మీదకి అగ్నిని, ఖడ్గాన్ని, యుద్ధాన్ని తెచ్చాను. మనుషులంతా ఏమనుకుంటారు? నేను ఏదో శాంతి దూతనే, శాంతిని తెచ్చాను అని అనుకుంటారు. ఈ ప్రపంచానికి శాంతిని ఇవ్వడానికని వచ్చారనుకుంటారు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు ఉంటారు. తండ్రికి వ్యతిరేకంగా కొడుకుకి వ్యతిరేకంగా తండ్రి నుంచి ఉంటారు యుద్ధంలో. అలా ఒంటరిగా పోరాటం చేస్తారు. ఇలా అంటే ఏంటి? నువ్వు సాధన ఒంటరిగా చేయాలి, సాధన ఒంటరిగా చేయాలి. ఫర్ దేర్ షెల్ బి 5 ఇన్ ఏ హౌస్. ఇక్కడ 5 మంది ఉన్నాయి. 5 మంది ప్రతి కుటుంబంలో 5 మంది ఉంటారా? లేదు. కానీ ఇక్కడ సంకేత రూపంలో మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 సెన్సెస్ ఉన్నాయి. 5 ఇన్ ద హౌస్, 5 సెన్సెస్, 5 ఇంద్రియాస్, 5 ఇంద్రియాలు ఉన్నాయి, సెన్సెస్ ఉన్నాయి. రియల్గా మనం శరీరాల్లో పంచకోశాలు, 5 శరీరాలు ఉన్నాయి. అంటే ఊరికే ఎగ్జాంపుల్ అని, 5 అనే దానికి ఎగ్జాంపుల్. 5 శరీరాలు ఉన్నాయి, 5 లేయర్స్ ఉన్నాయి కదా అన్నట్టే కదా. 5 శరీరాలు అంటే 6 శరీరాలు ఉన్నాయి, 7 శరీరాలు ఉన్నాయి, లేకపోతే 9 శరీరాలు ఉన్నాయి. ఇదంతా తర్వాత సంగతి. ఫస్ట్ బేసిక్గా లేయర్స్ 5 లేయర్స్, పంచకోశాలు, 5 శరీరాలు. సో దానికి ఒక కేంద్రం ఉంటుంది, ఇంద్రియాలకి కేంద్రం ఉంటుంది. ఈచ్ సెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెంటర్. అది ఆ సెన్సెస్, ఆ ఇంద్రియాలు, దాని కేంద్రం నాదే ఇంపార్టెంట్ అని అవి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాయి. తన డైరెక్షన్లో అది పోతాయి. కన్ను అబ్బా ఎంత అందంగా ఉంది అని అంటుంది. చెయ్యి ఏంటింది? స్పర్శిస్తుంది. స్పర్శించడం దానికి ఇష్టం. స్పర్శ, చేతితో స్పర్శిస్తాం. అంటే మనము చిన్నపిల్లలు మనం అలా స్పర్శ చేస్తూ ఉంటాము, లేకపోతే అట్లా మనకు తెలుసు స్పర్శ గురించి. అయితే కంటికి స్పర్శ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కంటికి చూడటం మీదే ఇంట్రెస్ట్. చేతికి చూడటం మీద ఇంట్రెస్ట్ ఉండదు, దాన్ని చూడడం కూడా లేదు, అది స్పర్శించడం మీదే ఇంట్రెస్ట్. అలా మన ఇంద్రియాలు, సెన్సెస్ ఒకదాని మీద ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. అయితే బ్యూటిఫుల్ పర్సన్ అక్కడ కన్నుకేంటి? ఒక అందమైన వ్యక్తి, అందమైన ఆమెను చూడటానికి, ఆ శరీరాన్ని చూడటానికి, లేకపోతే అందమైన చెట్టుని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలా ఇంద్రియాలు 5 సపరేట్ సెంటర్స్ ఉంటాయి, పంచేంద్రియాలు, 5 సెన్సెస్. మనసు కూడా కోఆర్డినేట్ చేస్తుంది. 5 ఇంద్రియాలని మన మనసు ఏం చేస్తుంది? కోఆర్డినేట్ చేస్తుంది. కంటితో చూసింది, అలాగే చెవులతో వినింది, మనం ఇలా అవన్నిటిని కోఆర్డినేషన్ చేస్తుంది ఈ ఇంద్రియాల మధ్య. మీరు నన్ను చూస్తున్నారనుకోండి, మీరు నన్ను వింటున్నారు. ఇక్కడ వింటున్నది ఏంటి? చెవులు. చూసేది ఏమిటి? కళ్ళు. ఇక్కడ అన్ని కోఆర్డినేట్ చేసేది ఏంటి? మనసు. ఇవన్నీ ఎలా చేస్తారు? ఇలా నేను విన్నాను, చూశాను అని ఎలా చేస్తారు? ఏ విధంగా ఒక నిర్ణయానికి వస్తారు? మనసు చెప్తుంది. మనసు ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తుంది. ఇట్స్ ఎ కంప్యూటర్. మైండ్ ఈజ్ ఏ కంప్యూటర్. కన్నుతో చూసిన దృశ్యాన్ని ఫీడ్ చేసుకుంటుంది, అలాగే చెవులతో విన్న దాన్ని ఫీడ్ చేసుకుంటుంది. అదంతా మొత్తం కంటితో చూసింది, చెవులతో వినింది అంతా ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది? మొత్తం ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఇది నిర్ణయిస్తుంది. అలాగే ఫ్రిక్షన్ మెథడ్, గుర్జీఫ్ వాడిన ఫ్రిక్షన్ మెథడ్ ఏంటంటే, జీసస్ వాడిన ఫ్రిక్షన్ మెథడ్, ఇదంతా కూడా మన ఇన్నర్ మోస్ట్ సెన్సెస్ స్టోరీ. జీసస్ చెప్పిన సేయింగ్ కూడా మన లోపల ఉన్న ఇంద్రియాల గురించి చెప్పినటువంటి స్టోరీ. జీసస్ లైఫ్ సేస్ దట్ హీ వాజ్ నాట్ క్రూసిఫైడ్. వాస్తవానికి జీసస్ అతన్ని సిలువ ఎక్కించాల్సిన అవసరమే లేదు, కానీ కావాలని ఆ సిలువ వేయించుకోవడానికి రెడీ అయిపోయాడు. ఫ్రిక్షన్ మెథడ్. ఏ విధంగా?
గుర్జీఫ్ కావాలని అతను జీవితకాలంలో 70-80 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా హ్యాపీగా ఎంతో ఫాస్ట్గా నడిపిన వ్యక్తి ఆ లాస్ట్ కొన్ని నెలల ముందు చనిపోతారనే దానికి ముందు ఆ ఫ్రిక్షన్ మెథడ్ వాడి యాక్సిడెంట్ చేశాడు. భయంకరమైన యాక్సిడెంట్. అంటే ఒక్క పీస్ కూడా కనపడకుండా అయింది. అంత ఫాస్ట్గా ఆ ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఒక గాజు అంటే ఒక అద్దం పగిలిపోయి ముక్కలైనట్టు ఆ కారు ముక్కలయ్యింది. ఆ గుర్జీఫ్ చేసిన వ్యాపారం మేనేజ్ చేశాడు. అలాగే జీసస్ క్రైస్ట్ కూడా మేనేజ్ చేశాడు. అంటే ఆ విధంగా డ్రామా అరేంజ్ చేశాడు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు అనుకున్నారు చేద్దామని అనుకున్నాడు. ఈయన ఆ డ్రామాకి తను ఒక డ్రామా ఆడాడు. దోస్ హూ ఆర్ క్రూసిఫైయింగ్ హిమ్ థాట్ దే వర్ కిల్లింగ్. అది వాళ్ళేమనుకున్నారు, ఇతన్ని మేము సిలువ వేసి చంపేస్తున్నాము అని అనుకున్నారు. కానీ అలాంటి జీసస్ని ఎవ్వరూ కూడా చంపలేరు. జీసస్ని చంపలేరు. అలా ఫోర్స్తో అతన్ని చంపలేరు. అతను చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. ఇట్స్ ఎ వెల్ నోన్ దట్ హీ వాజ్, అది అందరికీ తెలుసు అతను జీసస్ పట్టుబడ్డాడు అని. కానీ అతను కావాలని, ఒకవేళ అతను పట్టుబడకుండా ఉండాలంటే తప్పించుకొని ఆ క్యాపిటల్ సిటీ నుంచి వెళ్ళిపోవచ్చు. అతన్ని సిలువ వేస్తారని ముందే తెలుసు. కావాలని పట్టుబడ్డాడు. పారిపోవచ్చు కదా, పారిపోలేదు. సో అక్కడ దెర్ వాజ్ నో ప్రాబ్లం. కానీ ఏం చేశాడు, అది పారిపోతే ఎవరు అతన్ని ఏమీ చేయలేరు, పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతను రాజ్యంలో ఉంటే రాజద్రోహం లేదా బహిష్కరణ చేయొచ్చు. మామూలుగా ఆ బహిష్కరణ కూడా చేయలేదు. వారు కావాలని చంపేస్తాడానికి ప్రయత్నించారు. సో ఓహో చంపేస్తారా అని అనుకుని ఆయన క్యాపిటల్ సిటీకి వచ్చారు. అయితే మొత్తం వారు చెప్పినట్టుగానే యాక్షన్ జరిగిపోయింది. ఆ జూడాస్ అతను ఎనిమి కాదు, ఫ్రెండ్. ఆయనకి చెప్పాడు ఏ విధంగా పట్టుబడాలి, నేను ఏ విధంగా పట్టుబడతాను, నువ్వు వెళ్ళి చెప్పు, నన్ను అది వాళ్ళు వచ్చి అడుగుతారు. ఎందుకంటే జీసస్ ఎవరో వారు తెలియదు ఆ వచ్చిన సైనికులకి. కాబట్టి నన్ను చూపించు అని వాళ్ళ మధ్య ఒప్పందం జరిగింది. మేనేజ్ చేశాడు. అంతా కూడా ఆయన కంట్రోల్లోనే జరిగింది. అది ఒక గొప్ప రహస్యం. సో వాట్ హ్యాపెండ్, మరి ఆ ఇన్నర్ వారు అక్కడ శరీరం మీద అంటే మేకులు కొట్టారు, అంటే చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళ మేకులు కొట్టారు, నెత్తి మీదేమో వడ కిరీటం పెట్టారు, మళ్ళీ పొడిచారు, ఎట్లా చేశారు. ఆ ఫ్రిక్షన్ మెథడ్ వాడాడు, గ్రేట్ ఫ్రిక్షన్. ఆయన చనిపోతున్నప్పుడు బట్ నాట్ లాసింగ్ ట్రస్ట్, విశ్వాసం కోల్పోలేదు. ట్రస్ట్ ఇన్ ద డివైన్, ఆ దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. అక్కడ ఏమవుతుంది, ఈ శరీరం పడిపోతుంది. ఆ డివైన్ వాజ్ అబ్సల్యూట్, టోటల్. తను పరిపూర్ణంగా టోటల్గా ఆ దివ్యత్వం వైపుకి వెళ్ళాడు. అయితే ఈ వాజ్ నాట్ ఐడెంటిఫైడ్ అట్ ఆల్. నేను ఈ శరీరం అనే భావన ఐడెంటిఫై కాలేదు. ఎలా చేశాడు ఈ యొక్క ఆ యొక్క సిలువ వేయడం అనే తత్వం అంతా ఎలా చేశాడు. అలాగే గుర్జీఫ్ చెప్తారన్నమాట ఈ విషయాన్ని, రహస్యాన్ని గుర్జీఫ్ చెప్తారు. ఈ జీసస్ చేసినటువంటి ఆ సిలువ ఎక్కడం అనేది, సిలువ వాడు అనుకున్నారు చంపుతున్నాము, మేము సిలువ వేస్తున్నాము అనుకున్నాను, కానీ అంత పెద్ద డ్రామా ఆడాడు జీసస్ అని చెప్తారు. ఎందుకంటే అక్కడ డ్రామా నైదర్ అక్కడ ఇక్కడ ఆదరు దీనికి శిక్ష వేసినటువంటి పొటనీస్ కాదు, లేదా పొటనీస్ పిలేట్ కాదు, ఎవ్వరూ కాదు, లేదా ద హైయెస్ట్ ప్రీస్ట్ ఆఫ్ ది జీసస్, బట్ జీసస్ హిమ్సెల్ఫ్. ఎవరు కాదు, జీససే తనకు తానే ఆయన సంసిద్ధమయ్యాడు ఆ ప్రేక్షణ మీదకి. ఎందుకంటే ఆ 40 రోజులు ఎలా అవేర్నెస్లో ఉండాలి, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా అని ఉన్నాడు. అంటే ఆ మైండ్ ఫాస్టింగ్ అని పెదామహాపతి నుంచి మనకేం చెప్తారంటే, ఆ 40 రోజులు 40 రాత్రులు మైండ్ ఫాస్టింగ్ ఉన్నారు, అంటే ఆలోచన రహితస్థితిలో ఉన్నారు, అంటే అవేర్నెస్లో ఉన్నారు. పితామహాపతి నుంచి మనకు అదే చెప్తారు.
జీసస్కు 40 రోజులు ఫాస్టింగ్ అంటే అక్కడ ఆహారం లేకుండా నీరు లేకుండా ఉన్నారు అని కాదు, మైండ్ ఫాస్టింగ్ అంటారు పితామహ పత్రిజీ. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ ఏమంటున్నారు, ఆయన జీసస్ 40 రోజుల పాటు అంటే ఫ్రిక్షన్ మెథడు మీరు వాడి చూడండి, ఒకసారి చూడండి, కానీ విన్నై తీరాలి అనేది నిద్ర గురించి. జీసస్ హ్యావ్ డన్ ఇట్ 40 days 40 nights. అలాగే ఇక్కడ ఫైనల్గా క్రూసిఫిక్షన్ అనేటువంటి ఆ యొక్క డ్రామా గుర్జేఫ్ ఏ విధంగా ఆడాడో, ఇట్లా యాక్సిడెంట్ క్రియేట్ చేశాడో. యాక్సిడెంట్ నెవర్ ఇన్ హీజ్ లైఫ్. యాక్సిడెంట్స్ అంటే జరగవు, అసలు యాక్సిడెంట్స్ మీద నమ్మకమే లేదు ఆయన. అంటే అంత అవేర్నెస్లో ఉంటాడు ఆ గుర్జీఫ్ అనే బుద్ధ, రష్యా బుద్ధ. చూసారా, ఈ మేనేజ్డ్ ఇట్, అంటే ఈ మేనేజ్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ దట్ ఈవెన్ అప్ టు నౌ ఇట్ హ్యాస్ నాట్ బీన్ డిస్కవర్డ్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అండ్ హౌ ఇట్స్ హ్యాపెండ్. ఇప్పటివరకు తెలియదు, ఎవరికి తెలియదు, ఇప్పటివరకు ఎవరికి తెలియదు అంటే అది ఓషో గారు. ఆయన ఎలా మేనేజ్ చేశారు, ఎట్లా మేనేజ్ చేశారు, లేకపోతే నిజంగానే ఆయన చనిపోయారు అనుకున్నారు. కానీ మళ్ళా అది విషయం. యూ కెనాట్ ఇమాజిన్ మేనేజింగ్ యువర్ ఓన్ క్రూసిఫిక్షన్. మీ చావుని మీరే కొని తెచ్చుకుంటారా? మీకు అంటే ఇక్కడ మీ చావుని మీరే కొని తెచ్చుకుంటారంటే ఆత్మహత్య చేసుకోవడం కాదు. అక్కడ ఉరికంపం ఎక్కేంత వరకు, అదే సినిమాలో ఉరికంపం ఎక్కి ఎవరో మెర్సీ మీద బయటికి రావడం, ఆ స్టోరీ కాదు ఇక్కడ. ఇక్కడ ఏం మెర్సీ లేదు. దట్ ఈజ్ రిలీజియన్ అంటే ఆధ్యాత్మికత, మతం కాదు. ఆయన మేనేజింగ్ యువర్ ఓన్ క్రూసిఫిక్షన్. తన సిలువ తానే ఎక్కాడు, తన సిలువ తానే మోసాడు, తన సిలువను తానే మోసాడు. వాళ్ళందరూ రాళ్ళు వేసిన, అవమానాలు చేసిన అన్నీ భరించాడు. అలా ఒక స్థితప్రజ్ఞత అనే పాయింట్ మనం చూసుకుంటే అనేక అద్భుతాలు ఉంటాయి, అనేక డెప్త్ ఉంటాయి. ఊరికే అలా చదివేసి గడగడ చదివేసి అలా వెళ్ళిపోతాయంటే ఏం తెలియదు మనం. అట్లా గొప్ప విషయాలు. గోయింగ్ టు ద క్రాస్ మీన్స్ గోయింగ్ టు ద క్లైమాక్స్ ఆఫ్ ఫ్రిక్షన్. క్రాస్ అంటే డెత్ సింబల్, మరణం. అక్కడ 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 ఫైనల్గా వేర్ డెత్ ఈజ్, అక్కడ డెత్ ఉంది, మరణం ఉంది. ఎస్, యాక్సిడెంట్ అంటే మరణమే కదా, సామాన్యమైన విషయం కాదు. ఆ అవేర్నెస్ సో ఇక్కడ క్రియేట్ చేశాడు. జీసస్ ఏమన్నాడు? ఫర్ దేర్ షల్ బి 5 ఇన్ ద హౌస్. 5 మంది ఇంట్లో ఉన్నారు అంటే ఆ ఇంద్రియాలు. 3 షల్ బి అగెనిస్ట్ 2 అండ్ 2 అగెనిస్ట్ 3. ఇద్దరికి అంటే ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు. అలా ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యింది. ఫ్రిక్షన్ క్రియేట్ అయింది. ఇంద్రియాలు ఫ్రిక్షన్ ఒకదాని మీద ఒకటి ఘర్షణ పడుతూ ఉంటాయి, కంటిన్యూస్ ఫైట్ అవుతూ ఉంటాయి. నువ్వు నిద్రపోతూ ఉంటావు, అవి ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. అవి ఏమో కంటిన్యూగా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది, చెవులు ఫైటింగ్ చేస్తూ ఉంటాయి, కంటిన్యూస్ ఫైటింగ్. కానీ బికాజ్ దే ఆర్ కాంపిటీటర్స్. నేనే గెలవాలి అనేటువంటి కాంపిటీటర్స్. అయితే ఇక్కడ పుట్టిగుడ్డివాడు సంగతి మాట్లాడమని. పుట్టిగుడ్డివాడు అతని హియరింగ్ కెపాసిటీ చాలా అద్భుతంగా ఉంటుంది, లిజనింగ్ కెపాసిటీ. ఏది కళ్ళు ఉన్నవాడి కంటే పుట్టిగుడ్డివాడు చాలా చెవులు బాగా పనిచేస్తాయి. ఎందుకని? బ్లైండ్ మ్యాన్ బికమ్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్ సింగర్. ఆ గుడివాళ్ళు ఎంత చక్కగా పాడతారు, ఎంత చక్కటి మ్యూజిక్ ఉంటుంది. వారు ఎంత మ్యూజిక్ అంటే ఆ చెవులు బాగా ఆ మెలోడీని బాగా క్రియేట్ చేస్తారు. బట్ వై ఎందుకని ఇలా జరిగింది? వై డిడ్ దట్ హ్యాపెన్? అంటే మోర్ కెపాసిటీ ఫర్ సౌండ్, రిథమ్, మోర్ సెన్సిటివిటీ ఇన్ దేర్ ఇయర్స్. వారి చెవుల్లో మరింత శ్రావ్యత, సంగీతంలో చాలా గొప్ప పట్టు సంపాదిస్తారు. ఎందుకంటే ఐస్ అక్కడ కాంపిటీషన్ లేవు, కాంపిటేటర్ కాదు అక్కడ. ఎందుకంటే కంటి ద్వారా 80% ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది, అది యూటిలైజ్ కాదు అక్కడ. అంచేత ఏమైంది? అక్కడ
ఎనర్జీ బ్రహ్మాండంగా అవైలబిలిటీ ఉంది. ఆ చెవులు తీసేసుకున్నాయి చక్కగా ఎనర్జీని. సో ద ఎనర్జీ దట్ వాజ్ బీయింగ్ యూజ్డ్ బై ది ఐస్ ఈజ్ అవైలబుల్ ఫర్ ది ఇయర్స్. అంటే కంటికి వాడే ఆ ఎనర్జీని చెవులు ఉపయోగించుకున్నాయి. అక్కడ ఒట్టిగుడ్డి వాడికి దే ఆర్ ద కాంపిటేటర్స్. ఒక చెవులు కళ్ళు కాంపిటేటర్స్. సో 80% ఎనర్జీ వాడతాయని మనం అన్నీ చెప్పుకున్నాం. కంటిన్యూస్ ఫైటింగ్ జరుగుతుంది ఇంద్రియాలు. మరి మరి మెథడ్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎలా వాడాలి? సీకర్ అంటే ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు క్లోజ్ రైస్ ఫర్ మెనీ మంత్స్, చాలా నెలల పాటు అసలు కళ్ళు మూసునే కూర్చోవాలి, ఇంకా కళ్ళు తెరవాలి. ఒక విచిత్రమైన మెథడ్ కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఇలాంటి మెథడ్సే ఒక అందరికీ చెప్పరు, కొంతమందికి చెప్తూ ఉంటారు. ఒక 3 రోజుల పాటు 3 days లేదా 1 week ఇంకా అంతా ఫుడ్ వస్తుంది, తింటాము మళ్ళీ. కానీ కంప్లీట్ చీకటి గదిలో ఉండాలి. కంప్లీట్ చీకటి గదిలో ఉండాలి. పగలేమిటో రాత్రి ఏమిటో ఏం తెలియకూడదు. నో ఫోన్ కాల్స్, నథింగ్, ఏమి. ఇలా రకరకాల మెథడ్స్ ఉంటాయి. మన మీద మనం ఫ్రిక్షన్ మెథడ్ అన్నట్టు. అక్కడ ఎవరు అంటే మనం ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరో అయ్యో ఏంటి తలుపులు తీయలేదు ఏంటి అది ఇది అని గందరగోళం చేయకుండా. సమ్ పీపుల్ కోర్స్ నేను చేయలేదు, కానీ కొంతమంది ఈ ప్రయోగం చెప్పినప్పుడు చేశారు, చాలా అద్భుతంగా చేశారు. కొంతమంది చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కూడా చెప్పారు. అంటే కోర్స్ నాకు చేయడానికి అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు ఒక అద్భుతం బాగుంది ఇది అని అనిపిస్తుంది. కానీ కంప్లీట్ డార్క్లో ఉండాలి 3 days and 3 nights. అది హెర్మిట్ మెథడ్ యాక్చువల్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెథడ్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలా ఉన్నప్పుడు ఎనర్జీ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతాము నిరంతరము, ఆ క్లోజ్ ఐస్తో కళ్ళు మూసుకున్నప్పుడు 3 నెలల పాటు కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? చెవులు వైపు వెళ్తుంది, చెవులు బాగా పనిచేస్తాయి. 3 నెలలు కళ్ళు నో క్వశ్చన్ ఆఫ్ ఓపెనింగ్. చెవులు వైపుకి వెళ్తుంది ఎనర్జీ, ముక్కు వైపుకి వెళ్తుంది, ఆ స్మెల్ బాగా వస్తుంది. ఆ యొక్క ముక్కు బాగా పనిచేస్తుంది, చెవులు బాగా పనిచేస్తాయి. ఇలాంటి రకరకాల సెన్సెస్ మీద ఒకదానికి ఒకటి ఎగనిస్ట్గా క్రియేట్ చేయడం, అంటే ఒకదాన్ని క్లోజ్ చేసేసేయడం, కంప్లీట్గా బాగా క్లోజ్ చేయడం. అంటే ఏంటి, అక్కడ 3 నెలల పాటు అలా చేయడం, 3 months చూడండి, చేసి చూడండి. డోంట్ లిజన్. కొన్ని నెలల పాటు అస్సలు వినకుండా ఉండండి. దిర్ ఇస్ ఎ కాన్స్టెంట్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ. ఇట్లా ఇంద్రియాల మీద కొన్ని స్కూల్స్ ఉన్నాయి. కొన్ని స్కూల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్కూల్, సాధనలో కేవలం సాధనే, ఇలా చేసి చూడండి అని. ఇవన్నీ అంటే ప్రాక్టికల్గా మనకు అవుతాయా అని మనకు క్వశ్చన్ వేస్తుంది మైండ్. ఎందుకంటే మనం డే టు డే లైఫ్ మనం ఇలాంటి మెథడ్స్ అంటే ఇవి కేవలం అదే పని మీద ఉండేటువంటి ఆ యొక్క ముముక్షుకి సాధ్యమవుతాయి. సాధ్యం కానిది ఏం లేదు. మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అసాధ్యం అనేది లేనే లేదు. సో ఏదైనా సాధించగలడు అనుకుంటే, డిసైడ్ చేస్తే. యూ మస్ట్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు బీ. యూ మస్ట్ డిసైడ్. మీకు ఏం కావాలో తెలియాలి. నాకు ఇది కావాలి, ఇది ఏదో ఉంది, దీని సంగతి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి. 3 months ఇస్ ఎ వెరీ. విజ్ఞానభైర తంత్రంలో కూడా 112 అనుభవాలు చెప్పినప్పుడు శివుడు పార్వతీమాతకు 3 months ట్రయల్ కౌశ గారు చెప్తారు. 3 నెలలు ప్రయత్నించి చూసినప్పుడు అది మీకు పనికి వస్తుందో రాదు. 3 నెలలు పూర్తిగా మునిగిపోవాలి ఒక పాయింట్లో, ఒక దాంట్లో. అప్పుడు ఎంతవరకు అని ఒకటి మనం సక్సెస్ అయితే ఇంకా మిగతా పని లేదు అని అనుకుంటాం. కానీ ఇక్కడ అనేక విషయాలు ఎలా అనేటువంటి కేవలం పరిశోధన, ఓన్లీ రీసెర్చ్ కోసం, అంతేగాని మరో ఇంకేదో సాధించడం కోసం కాదు. మనలో అంత ఎనర్జీస్ ఉన్నాయి, మన లోపల హిడెన్గా ఎంతో ఎనర్జీస్ ఉన్నాయి.
మనం ఇలా ఉపయోగిస్తున్నాము అనే విషయాల మీదే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరిన్ని విషయాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఈ లా ఆఫ్ పారాడాక్స్ చాలా అద్భుతమైన చాప్టర్. దీంట్లో అంతా కూడా పక్కా ప్రాక్టికల్సే ఉన్నాయి. లా ఆఫ్ పారాడాక్స్ సెకండ్ సేయింగ్ ఇది. అంటే మనకు తెలియని, అంటే మనకే ఎవరో అట్లా చేశారు అని అంటే ఆధ్యాత్మిక సాధనలో మహానుభావులు అంతా ఎవరు చెప్పినా ఏం చేసినా ఎంతో లోతైన సాధన చేసిన వారే. కానీ అసలు రహస్యాలు మనం ఓషో గారి ద్వారా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Please kindly like this video and share this video to all. If anybody new, kindly subscribe. Already subscribe చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అవుతుంది. అలా ఈ విధంగా దాదాపు చాలా మంది మిస్ అయిపోయారు. సో కైండ్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ముట్టుకోవద్దు.